హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చాలా సింపుల్గా దోసకాయ ఎలా చేయాలో చూసేసుకుందాం. నేను దీనికి ఒక 1.5 కప్ దోసకాయ ముక్కలు తీసుకున్నానండి. ఇలా మధ్యలో గింజలు తీసేసి కట్ చేసుకున్నాను. అండ్ అరకప్పు ఆవపిండి, అరకప్పు కారం, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, పసుపు, వేయించిన మెంతిపిండి, ఇంకా ఇంగువ. ఇవి నేను ఎంతెంత తీసుకుంటున్నాను అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం. నేను ఇక్కడ ఒక స్టీల్ గిన్నెలో కలుపుకుంటున్నానండి, కానీ ఇది మనకి నూనె వేసిన తర్వాత నేను ఇది గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. నేను ఇందులో ముందుగా ఆవపిండి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మనం ఉప్పు అనేది వేసేసుకుందాం. నెక్స్ట్ కారం, నెక్స్ట్ ఇందులో నేను పసుపు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం దోసకాయ ముక్కలు అందులో వేసేసుకుందాం. ఇంకా చింతపండు, ఇది జస్ట్ ఇలా చేత్తో మనం ఇలాగా ముక్కల కింద వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి మనం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె అనేది వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి మనం కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత ఊట వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇందులో నూనె కలుపుకోవాలి. ఒకసారి ఇది మళ్ళీ కలిపేసుకొని మనం ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి ఊట వస్తుంది. అప్పుడు దాంట్లో మనం మళ్ళీ నూనె అనేది కలుపుకుందాం. నేను ఈ దోసకాయ ఒక రోజు ఉంచేసానండి, మనకి ఇలాగ అది కొంచెం ఊట వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఇది 1/4 కప్లో సగం వేసుకున్నాను నేను. ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుందాం. నేను ఇందులో చింతపండు వేసాను, అది మెత్తగా అయిపోతుంది, అది నేను తీయట్లేదు, ఇందులోనే ఇలాగ ఉంచేస్తాను. సో మనకి దోసకాయ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సులువు, మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు ఎక్కువ తినని వాళ్ళు కొంచెం ఉప్పు తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇందులో. సో ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా ఈ కుకింగ్ జర్నీకి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.